దేవస్థానంలో అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. వారి మాటల్లో అన్నప్రసాదం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా ఉంది అన్నప్రసాదం? అన్నప్రసాదం చాలా బాగుందండి. భక్తులకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ దుర్గామల్లేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. చాలా బాగుందండి, ప్రసాదం చాలా బాగుంది. అన్ని మెయింటెనెన్స్ అంతా బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి. చాలా బాగుంది. ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అంటారా? ప్రస్తుతం ఉన్నాయని చాలా బాగుంది. చాలా బాగుంది అంకుల్, టేస్టీగా ఉంది. బట్ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే రావడానికి వెయిటింగ్ కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండ్ క్రౌడ్ ఉన్న టైంలో కొంచెం అరేంజ్మెంట్స్ అనేవి ఇంకొంచెం బాగుంటే, దసరా వస్తుంది కదా, సో అవి కొంచెం బాగుంటే ఓకే అండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి పక్కనే ఒక 5,000 మందికి సరిపడా అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన అమ్మవారి దేవస్థానంలో. అది కూడా అందుబాటులోకి వస్తుంది కదా. ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ కొంచెం అంటే క్రౌడ్ వచ్చేటప్పుడు ఆ మెయింటెనెన్స్ కొంచెం మారిస్తే బాగుంటుంది. అక్కడ మీకు వాటర్ కానీ క్రౌడ్ లైన్లో ఉంది, ఫెసిలిటీ ఇస్తున్నారు? తీసుకున్నాం, బాగున్నాయి, వాటర్ అన్నీ బాగున్నాయి. ఓకే, ఈవో గారికి మీరు ఏం చెప్పాల్సిందంటే ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి. అండ్ ముసలా వాళ్ళు ఉన్నప్పుడు లిఫ్ట్ ఉందని చెప్పారు కానీ అక్కడ అలౌ చేయట్లేదు. అదొకటి ఫేస్ చేసాము, కొంచెం అది కూడా సెటిల్ చేస్తే బాగుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాను, నా పేరు భువన. మీరు చెప్పండి. అన్నప్రసాదం బాగుంది, అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అయితే ముసలోళ్ళకి మాత్రం కొద్దిగా భోజనం చాలా లిఫ్ట్ అరేంజ్ చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళు మెట్లెక్కి పైనుంచి మళ్ళీ 3 or 4కి రావాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది. అంత బాగుంది. మీరు చెప్పండి. భోజనం బాగుంది, దర్శనం బాగుంది, ఇంకా డెవలప్మెంట్ రావాలి. పెద్ద తిరుపతి లాగా ఈజీగా ఉండాలి. భోజనానికి కూడా చాలా అవస్థపడి రావాలి. ఎలా ఉంది అమ్మవారి అన్నప్రసాదం? బాగుంది, చాలా బాగుంది, రుచిగా ఉంది. అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఇంకా ఏమన్నా మీరు కోరుకుంటారా మన అమ్మవారి గుడిలో? కోరుకుంటాను, డెవలప్ కావాలి, మన అమ్మవారు రాష్ట్ర ఇది కావాలి. చాలా ధన్యవాదాలు.